ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. రండి పదండి. రండి. కూర్చోండి. కూర్చోండి. కూర్చో. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనండి. అమ్మాయి మొన్ననే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇండియా వచ్చింది. అప్పుడే పెళ్లి వద్దు అనుకున్నాం, కానీ మంచి సంబంధం అని ఒప్పుకున్నాం. మీతో సంబంధం కలుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ముఖర్జీ గారు. జ్యూసులు మీరే ఇస్తున్నారు. మీ అమ్మాయి ఎక్కడండి? రెడీ అవుతుందండి. తీసుకో బాబు. థ్యాంక్స్ ఆంటీ. తీసుకోండి. తీసుకోండి. ఉమ్. అదిగో తను వస్తుంది. రామ్మా. రా బేబీ. తనే మా అమ్మాయి మిథున. బేబీ, తను ప్రకాష్, వాళ్ళ పేరెంట్స్. హలో. హాయ్. హాయ్. సరిగ్గా కూర్చోవే. శారీ కట్టుకుని రమ్మంటే ఏ అవతారంలో వచ్చావేంటి? ఏంటి ముఖర్జీ గారు, మీ అమ్మాయి అంటే ఏదో పద్ధతిగా సంప్రదాయంగా ఉంటుందనుకున్నాం. పెళ్లి చూపులకు కూడా మోడర్న్ వేర్లో వచ్చింది. ఎంత అమెరికాలో చదువుకునొస్తే మాత్రం మన కట్టు బొట్టు పద్ధతులు పాటించాలి కదా. సారీ, నాకు ఇలా ఉండటమే ఇష్టం. ఇదే నాకు కంఫర్ట్గా ఉంటుంది. నో ప్రాబ్లం మిథునా. మా పేరెంట్స్ మాటలు పట్టించుకోకు. నాకు కూడా మోడర్న్ గర్ల్స్ అంటేనే ఇష్టం. వెల్, నీ స్టడీస్ అంతా యూఎస్లోనే అంట కదా. నేను కూడా అక్కడే చదివాను. మన పెళ్ళయ్యాక మనం అక్కడే సెటిల్ అవుదాం. ఈ పేరెంట్స్, కండిషన్స్, రిస్ట్రిక్షన్స్ మనకేమీ ఉండవు. మనిద్దరం హ్యాపీగా ఉండొచ్చు. అంటే పెళ్ళయ్యాక పేరెంట్స్ని మీతో ఉంచుకోరా? మనల్ని చదివించడం, బిజినెస్ పెట్టించడం, పెళ్లి చేయడం అంతవరకే వీళ్ళ పని. ఆ తర్వాత వీళ్ళతో మనకేం పని? మన లైఫ్ మనది కదా. పైకి లేరా. వాట్? ఐ సెడ్ గెట్ అప్ అండ్ గెట్ అవుట్. పేరెంట్స్ అంటే యూజ్ అండ్ త్రో ప్రాపర్టీస్ అనుకున్నావా? మీ ఫాదర్ మదర్ ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నావు. నీ కాలు వాళ్ళకి తగులుతున్నా పట్టించుకోవడం లేదు. పేరెంట్స్నే పట్టించుకొని వాడివి రేపు వైఫ్నే పట్టించుకుంటావు. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వని వాడివి భార్యకే విలువిస్తావు. నువ్వు కూడా నాలాగే కూర్చున్నావు కదా. నీ క్యారెక్టర్ ఏంటో తెలుసుకుందామని కూర్చున్నాను. ఫస్ట్ లుక్లో మొదటి మాటలో నువ్వేంటో తెలిసిపోయింది. సారీ, నాకు సంప్రదాయం తెలియకో, శారీ కట్టుకోవడం రాకో ఇలా రాలేదు. మీ అబ్బాయి గురించి తెలుసుకోవాలనే ఇలా వచ్చాను. మీ సంబంధం నాకు నచ్చలేదు. వెళ్ళిపోండి. పదండి.
ఏంటి ఇది ఇలా మాట్లాడితే నీకు పెళ్ళెలా అవుతుంది? నో ప్రాబ్లం మామ్. పెళ్లి కాకపోతే మీతోనే ఉండిపోతాను. అలా అంటే ఎలా బేబీ? పోనీ నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పు, అలాంటి సంబంధమే చూస్తాం. అబ్బాయి అందగాడు కానవసరం లేదు, మంచివాడయి ఉండాలి. ఆస్తి లేకపోయినా పర్వాలేదు, క్యారెక్టర్ ఉండాలి. పేరెంట్స్ని పెద్దవాళ్ళని గౌరవించాలి. ఎథిక్స్, మారల్స్, ఎమోషన్స్ ఉండాలి. అలాంటి వాడిని తీసుకురండి, కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకుంటాను. గొంతెమ్మ కోరికలు కోరుతుందేంటండి? అది చెప్పినట్టు అలాంటి వాడు ఈ భూమి మీద ఉంటాడా? మనకు తెలిసినంతలో మిథున చెప్పిన లక్షణాలన్నీ జనార్దన గారి అబ్బాయి రామ్కున్నాయి. రామ్కి తండ్రి అంటే చాలా గౌరవం. కన్నతల్లి కాకపోయినా మహాలక్ష్మి అంటే ప్రేమ. పెళ్లి చేసుకున్న సీతను పూల్లో పెట్టి చూసుకుంటున్నాడు. ఆ రామ్కి పెళ్ళయిందన్నారు కదండి, అలాంటి వాడు ఇంకొకడుంటాడా? ప్రయత్నించి చూద్దాం, వెతికితే దొరక్కపోడు. తండ్రి కూతుళ్ళిద్దరికిద్దరు సరిపోయారు. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? నేను రామాపురంలో మీ స్టేషన్లో పనిచేశాను సార్, గుర్తున్నానా సార్? హెడ్ కానిస్టేబుల్ నందకిషోర్. అవును సార్. ఏంటి ఇలా వచ్చారు? మీ నుంచి మాకొక ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండమ్మా, ఏం కావాలి? 4 రోజుల క్రితం సుమతి అనే ఆవిడ ఓ కుర్రాడిపై ఈ స్టేషన్లో ఈవిటీజింగ్ కేసు పెట్టింది. ఆ కంప్లైంట్ వివరాలు కావాలి. ఆ కేసు గురించి నీకేమన్నా తెలుసా? తెలుసు సార్, ఆ రోజు నేను స్టేషన్లోనే ఉన్నాను. ఒక్క నిమిషం. ఈ కేసు ఏమైంది? విక్టిమ్ని కోర్టుకు తీసుకెళ్లారా? లేదు సార్, ఆ రోజు సిఐ సారు అతన్ని వదిలేశారు. వదిలేశారా? అలా ఎలా వదిలేస్తారు? అంటే అమ్మా, అది వాడి ఫోటో ఏమైనా ఉందా? ఆ, ఉంది సార్. ఎందుకైనా మంచిదని నేను ఫోన్లో వాడి ఫోటో తీసుకున్నాను. వీడే సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.